నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహకంగా బీచ్ రోడ్డులో యోగా ఆన్ ద కర్టెన్ రైజర్ కార్యక్రమం. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాం అంటే చూస్తూ ఊరుకోబోము. వైస్ షర్మిల. ఉత్తరాంధ్ర పురపాలక అభివృద్ధి పలు సమస్యల కార్యాలయంలో సమీక్ష సమావేశం. విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పోలీస్ నిర్బంధాన్ని తక్షణమే నిలిపివేయాలి. ఎం జగ్గునాయుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో హోంమంత్రి అంత ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక బీచ్ రోడ్డులో యోగా ఆంధ్ర కర్టెన్ రైజర్ కార్యక్రమం బుధవారం జరిగింది. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే గణబాబు, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే నెల ప్రధాని మోదీ స్వయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విశాఖలో పాల్గొంటున్నారని, దీనికి సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. One more down. Straight. Deep breathe. Breathe out. Just close your eyes. Deep breathe. Breathe out. Open your eyes. Next. నడుము టచ్ చేసుకోండి. నెమ్మదిగా స్లోగా హెడ్ బ్యాక్ చేసుకోండి. Yes, very good. Very good. Very good. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరగబోయే కార్యక్రమానికి కర్టెన్ రైజర్గా నెల రోజు పాటు జరగబోయే కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా ఈరోజు జరుపుకున్న ఈ వేదికలో నాతో పాటు చీఫ్ గెస్ట్గా పాల్గొంటున్నటువంటి గౌరవ విప్ మరియు శాసన మండలి సభ్యులు వేపడ చిరంజీవిరావు గారికి, గౌరవ విప్ మరియు వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి టీచర్స్ అసోసియేషన్, యోగా టీచర్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ యోగా సంస్థ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. అందరికీ నమస్కారం. ఇంకొక 10-15 నిమిషాలు ఇలా ఎండలో ఉన్నా పర్లేదు, మనకి డి విటమిన్ అవుతుంది, ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి. మానసిక ఒత్తిళ్ళకి మనం నిత్యం అన్ని రకాల ఉద్యోగస్తులు కావచ్చు, మాలాంటి రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అసలు మందు లేదు అని డాక్టర్లు కూడా మీ మనసును మీరు ఆధీనం చేసుకోవడానికి యోగాకు వెళ్ళండి అని చెప్పే రోజులు ఇప్పుడు ఉన్నాం. మన అదృష్టం విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో అన్ని రంగాల్లో విశాఖకు ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. అది క్రీడలు అవ్వచ్చు, లేకపోతే పారిశ్రామిక ప్రగతి కావచ్చు, లేకపోతే అది పర్యాటక పరంగా కావచ్చు. విశాఖకు ఒక ప్రత్యేక స్థానం ప్రపంచ పటంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఈరోజు రేపు జూలై 21న యోగా ద్వారా అది సాధ్యపడుతున్నందుకు ప్రత్యేకంగా దానికి కారకులైన వారందరికీ, జిల్లా యంత్రాంగం కావచ్చు, మా కలెక్టర్ గారి నుంచి నరేంద్ర మోడీ గారు,
ఉత్తరాంధ్ర పురపాలక అభివృద్ధిపై సమీక్ష. ఉత్తరాంధ్ర పురపాలక అభివృద్ధి పలు సమస్యలపై విశాఖ ఉడా కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు BMRDA చైర్మన్ MV ప్రణవ్ గోపాల్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రీజియన్లో ఉన్న ప్రజాప్రతినిధులు అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వీరందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టాము. దానికి ఈ యొక్క 3 జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు, అటు R&B డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, అదేవిధంగా టిట్కో, తర్వాత ENC అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు. అనేక సమస్యలను యాక్చువల్గా చెప్పడం జరిగింది. వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి, ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది. 2014-19లోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నంని ఫైనాన్షియల్ సిటీగాను, IT హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అసెంబ్లీలోనే యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు. అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది. అయితే అది పూర్తి అయ్యేటప్పటికీ అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు VMRDA వాళ్ళు దాదాపు 22 రోడ్డుని ప్లాన్ చేశారు. అందులో 15 రోడ్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా త్వరలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరినీ పిలిచి కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు టిట్కో హౌస్ కట్టాం. 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం, 1-2 కాదు. కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. 7 లక్షల హౌసుల్లో 5 సమ్మెపై కూటమి ప్రభుత్వం నిర్బంధం ఆపాలి. విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికుల సమ్మెపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పోలీస్ నిర్బంధాన్ని తక్షణమే నిలిపివేయాలని CPM విశాఖ జిల్లా కార్యదర్శి M జగ్గునాయుడు, CPI విశాఖ జిల్లా కార్యదర్శి SK రహమాన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్బంధ చర్యలకు వ్యతిరేకంగా వామపక్షాలు నేడు జగదాంబ జంక్షన్లో నిరసన కార్యక్రమం నిర్వహించాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కులోని 3,000 మంది కాంట్రాక్టు కార్మికులకు అమానుషంగా తొలగించి మరో 2,600 మందిని తొలగించడానికి రంగం సిద్ధం చేసిందని తెలిపారు. నా పేరు రహమాన్ అండి, CPI జిల్లా కార్యదర్శి. ప్రధానంగా విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని ఆనాడు 32 మంది బలిదానమే సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని నేడు ప్రైవేట్ వాడికి అంచెలంచెలకు ఇచ్చేయడానికి కేంద్ర ప్రభుత్వం BJP అనేది కుట్ర పన్నుతుంది. ఎందుకంటే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 4,800 కోట్లు మాత్రమే పెట్టింది. ఈరోజు డివిడెంట్ రూపంలోనే లక్షలాది కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ అనేది చెల్లించారు. ఇప్పుడు అపారమైన భూములు ఉన్నాయి, లక్షల కోట్ల విలువ చేసింది ఉంది కాబట్టి దీన్ని అంచెలంచెలకు అమ్మేయడానికే BJP ప్రభుత్వం చూస్తుంది. కార్మికులు ఏదైతే ఉత్పత్తి చేస్తుంటారో, అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, పర్మనెంట్ కార్మికులు కానీ, దశాబ్దాల కాలం నుంచి ఉత్పత్తి చేసి అంత పెద్ద ఎత్తున ఈరోజు స్టీల్ ప్లాంట్ని అంత పెద్దగా ఈరోజు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారంటే కార్మికుల తాను శ్రమ ఎంత ఉందనేది ఈరోజు BJP ప్రభుత్వం అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఆలోచన లేకుండా ఈయన ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలనే
తీసే పరిస్థితులు ఉన్న ప్రైవేట్ కంపెనీలు అన్నింటినీ కూడా ప్రైవేట్ వాటి దారాదత్తం చేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి కంకణం కట్టుకుంది. ఇప్పటికే ఆల్రెడీ 2400 పైచిలుగా ఈరోజు ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించారు. మరి ఇంకా కూడా మరీ 2000 పైచిలకు కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి నిన్నటి నుంచి ఎం జగ్గునాయుడు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ రెండు కలిసి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి 5600 మంది కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్ని, వాళ్ళ కుటుంబాల్ని నాశనం చేయడం కోసం పూనుకున్నారు. దశాబ్దాల తరబడి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అడుగుతున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు మీరు వేల మందిని బయట నెట్టేస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళు ఆధారపడే జీవితాలు ఏం కావాలి, మీకు ఏమాత్రం బాధ్యత ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ అక్రమ తొలగింపులు వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే తొలగించినటువంటి 3000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తక్షణమే విధుల్లో తీసుకోవాలని చెప్పి సిపిఎం, సిపిఐ వాపసు పార్టీ తరఫున ఇవి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరు మీద స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టి ప్లాంట్ని అసందిగ్బంధనం చేసి దీన్ని ప్రేరేపిత కట్టబెట్టడం కోసం పూనుకుంటే మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం రక్షిస్తాం, ఉద్యోగాలు కాపాడుతాం, కాంట్రాక్టర్ గారి ఉపాధి కాపాడుతాం, విశాఖపట్నం కాపాడుతాం చెప్పని ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దాని విరుద్ధంగా ఈరోజు కేంద్ర బీజేపీ ఒత్తాసపడుతూ ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెట్టారు ముస్తుంటే దాన్ని నిలువరించాల్సి పోయి ఈరోజు ఒత్తాసపడుతూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనే ప్రశ్నిస్తూ ఉన్నాం. దాన్ని రక్షించాలి, కాంట్రాక్ట్ తొలగింపు ఆపాలి, ఆ కుటుంబాన్ని కాపాడాలి, వాళ్ళ బాధ్యత ఉంది. కానీ కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగితే ఆ సమ్మెను విచ్ఛేదం చేయడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు అని, అటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మిస్తామంటే చూస్తూ ఊరుకోబోము అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్తో కుర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమె ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ 36 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. అందరినీ తీసుకొస్తే అవసరమైతే భార్య పిల్లలతోనే మొత్తం రోడ్ల మీద కూర్చోడానికి మనం కూడా సిద్ధపడడానికి అందరూ కూడా తీసుకుంటాం. ఏదైనా రైతులు చేయండి, ట్రైన్లో విలీనం చేయాలని చెప్పేసి అనుకున్న టైంలో కట్టాలని చెప్పేసి ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి తీసుకొచ్చి 2000 మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్వామికి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలు పరచకుండా చనిపోవడం జరిగింది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూసారు 2014 లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది.
బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలైంది. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ ని సైలెంట్ కిల్లింగ్. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మా యాదవ సామాజిక వర్గానికి ఇటు పార్టీలో గాని అటు ప్రభుత్వంలో గాని సాధికారత న్యాయాన్ని అందించడమే కాకుండా మాకు ఉజ్వలమైన భవితకు బంగారు బాటలు వేసిన జనహృదయ మహోన్నత వ్యక్తి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే మా సామాజిక వర్గం మొత్తం నడుస్తుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు అన్నారు. మద్దిలపాలెం కృష్ణా కాలేజీ వద్దనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు మీడియాకు వివరించారు. 2009లో మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ ఈస్ట్ నుంచి మరి అప్పుడు మా నాన్నగారైన ఉరుకుడు అప్పారావు గారికి ఎలాగే అవకాశం కల్పించారు. అదే సాంప్రదాయాన్ని వారు కొనసాగిస్తూ 2014లో మరియు 2019లో కూడా యాదవులకే యొక్క సీటు కూడా కేటాయించడం జరిగింది. 2019లో అధికారం వచ్చిన తర్వాత మరి ఏ విధంగా విశాఖపట్నంలో యాదవులకి అగ్రతాంబూలం ఇచ్చారో మనందరం కూడా స్వయంగా చూసాం. ఒక మేయర్గా, అలాగే బిఎంఆర్టీ చైర్మన్గా, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ కానీ, అలాగే కార్పొరేటర్గా సుమారు జిఎంసీలో 15 మందికి కార్పొరేట్ టికెట్లు యాదవులకు కేటాయించారు. అలాగే యాదవ్ కార్పొరేషన్ కూడా ఆయన ఏర్పాటు చేసి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాదవ్ డైరెక్టర్ అందరూ కూడా నియమించి ప్రత్యేకంగా యాదవులందరికీ కూడా నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి ఇంత గొప్పగా యాదవులు అంటే ఇంత ప్రేమాత్మత గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ యొక్క యూత్ అధ్యక్షుడిగా ఇచ్చారు. 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయ సాధనగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి కూడా యాదవులందరినీ కూడా చూస్తూ వచ్చారు. 2014లో 19లో కూడా నాకు అవకాశం ఇచ్చారు. 2024కి ఒక ప్రయోగం చేశారు. ఆర్థికంగా యాదవ సోదరులు బలహీనపడతారు, ఎవరైనా ఈసారి అక్కడ ఆర్థిక పరిపుష్టి ఉన్న నాయకుని నుంచి ఎక్కడైనా నియోజకవర్గం కైవసం చేసుకోవాలని. మొన్న ఎలక్షన్లన్నీ కూడా ఏ విధంగా జరిగాయో, ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎలక్షన్ జరిగాయో మీ అందరూ కూడా చూశారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకొని, వ్యవస్థలు మేనేజ్ చేసుకొని, వ్యవస్థలన్నీ కూడా బస్సు పెట్టించి మొన్న ఎన్నికలు చేశారు. మళ్ళీ ఈరోజు యాదవులు గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్తగా మల్లెప్పర గారికి ఇవ్వడం, ఒక చిన్న స్థాయి నాయకుల్ని గుర్తించే విధానాన్ని మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. కూటమి నాయకుల్ని, కూటమిలో ఎవరైతే కింద స్థాయి లీడర్లు ఉన్నారో, ద్వితీయ స్థాయి లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న నాయకులు కూడా ఆయనలో జనతత్వాలు ఉండి, ఆయనలో భావజాలు ఉండి, ఆయన గ్రౌండ్ రియాలిటీ ఉంటే తప్పకుండా గుర్తించే. జూనియర్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి అభిమాని పనిచేయాలి అని పెదగంట్యాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ గంగవరం ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు కంటుమొచ్చు ధనరాజు అన్నారు. ఈ మేరకు 64వ వార్డు జాలారిపల్లి పాలెంలో ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంటుముచ్చు ధనరాజు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా గంగవరం పెద్దమ్మూరు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, అనంతరం పలువురు వృద్ధులకు, మహిళలకు అన్నదానం చేశామన్నారు. హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్. నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడు, గ్లోబల్ స్టార్, యంగ్ డైనమిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో మార్నింగ్ నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం గంగవరం గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ పెద్దమ్మవారి తల్లి గుడిలో మన ఎన్టీఆర్ ఆయుష్ ఆరోగ్యాలుగా ఉండాలని ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు చేయడం జరిగింది. దాని తదనంతరం భర్తను కోల్పోయి 2 పిల్లలతో ఉన్నటువంటి ఒక
మహిళా సోదరికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అందులో భాగంగానే అభాగ్యులు, నిరుపేదలు లాంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ మాకు ఒకే ఒక మాట చెప్పాడు, లేని వారికి అన్నం పెట్టండి. ధన్యవాదాలు 4 గ్రామాల ప్రజలందరికీ కూడా. శ్రీ ఎన్టీ రామారావు గారి శుభ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు ఎన్టీఆర్ యువసేన, శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి ఇవ్వాలని మా ఎన్టీఆర్ యువసేన, శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం చేస్తాం. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుండి కూడా మధ్యాహ్నం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే గంటాడ, గాజువాక అందరికీ కూడా వెళ్ళి భోజన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఏంటంటే స్ఫూర్తి, ఎన్టీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు మాకు పాలాభిషేకాలు చేయొద్దు, ఒక నిరుపేద కుటుంబానికి అన్నదానం చేయండి, అదే నాకు సంకల్పం అని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇలాగ ఎన్టీఆర్ యువసేన సభ్యులు అలాగే మణికంఠ కేబుల్ నెట్వర్క్ అందరం కలిసి ఒక ఐక్యతగా వచ్చి ఇది మన 3 నెలల్లో స్టార్ట్ చేసాం. 4వ నెల, 5వ నెల కార్యక్రమం. ఇక్కడ నుండి కూడా ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి స్ఫూర్తి తీసుకొని మా సభ్యులందరూ కలిసి మంచి కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అందరూ కూడా మా సభ్యులందరూ కూడా ఆ దేవుడు ఆరోగ్యాలు అన్ని ఇస్తే మా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ఉన్నాము. అనకాపల్లి జిల్లా సభవరం మండలం పెద్దగుల్లాలపాలెం శివారు మోపాడపాలెంలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షంతో పాటు పిడుగులు పశువుల పాకలపై పడి పాలిస్తున్న 2 జెర్సీ జాతి ఆవులు మృతి చెందాయి. దీంతో ఆవులను పోషించుకుంటున్న యజమానులు మోపాడ అప్పలరాజు, లక్ష్మీలు కేవలం వ్యవసాయం, పశు పోషణ మీద ఆధారపడి జీవిస్తున్నారు. 2 సంకర జాతి ఆవులను ఒక్కోటి ₹1,00,000 చొప్పున కొనుగోలు చేసి పాల సొసైటీకి పాలు సరఫరా చేస్తూ జీవనం గడుపుతున్నామని మోపాడు అప్పలరాజు మీడియాకు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి పిడుగులు పడి 2 జెర్సీ జాతి ఆవులు చనిపోవడం వల్ల తీరని నష్టం వాటిల్లిందని టీడీపీ నేత బోండరాజు మీడియాకు వివరించారు. మోపాడు అప్పలరాజు, మా నాన్నగారి పేరు సన్నాపు అప్పారావు గారు, మా అమ్మగారి పేరు లక్ష్మి. ఇలాగా మా రైతుగా ఆవులను మనం తీసుకున్నాను. ఒక్కో ఆవు ₹1,00,000 సుమారు. 2 ఆవులు పిడుగు. ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ నమస్కారాలు అండి. మాది ఇక్కడ పెదగొల్లపాలెం గ్రామ పంచాయతీ శివారు జగన్నాథపురం గ్రామం మాది. మా గ్రామంలో మా గ్రామ కాపురస్తుడైనటువంటి మోపాడు అప్పారావు గారు, అలాగే వాళ్ళ తనయుడు మోపాడు అప్పలరాజు గారు ఆ దినచర్య కొరకు పాడావులు మొన్న 2 నెలలు అవుతుంది కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసి ఒక్కో ఆవు సుమారు ₹1,80,000 మధ్య కొనుగోలు చేసి వచ్చారండి ఒక్కోదాన్ని. 2 ఆవులు కూడా నిన్న సాయంత్రం పాలిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆరుబయట కట్టేసి వెళ్ళిపోయిన తదనంతరం తెల్లవారి పాలు ఇప్పడానికి అని చెప్పి వేకువజామున వచ్చేసరికి 2 ఆవులు కూడా పిడుగుపడి 2 కూడా మరణం చెందాయి. అవి చాలా ఆస్తి నష్టం, వాళ్ళకి 2 కూడా ఇంచుమించు ₹2,00,000 దాకా ఆస్తి నష్టం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ వారు అదేవిధంగా మన సిబ్బంది అంతా కూడా వారికి న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21వ తేదీన విశాఖ సాగర తీరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యాటక నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితర ఉన్నతాధికారులతో కలిసి హోంమంత్రి అనిత బీచ్ రోడ్డులో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి గాజువాకలో అఖండ స్వాగతం లభించింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరి వచ్చిన ఆయన గాజువాక బీసీ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి పెదగంట్యాడ కూడలిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వేలాదిగా తరలివచ్చిన జనసేన కార్యకర్తలు కూటమి శ్రేణులతో బీసీ రోడ్డు దారి పొడవునా కిరిసిపోయింది. తన ఇంటికి చేరుకున్న గోవింద్ రెడ్డికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు డిప్యూటీగా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా విశాఖ జిల్లా అధ్యక్షులు సౌత్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు పెందుతి శాసనసభ్యులు సీనియర్ ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు అంకపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే కొనకల రామకృష్ణ గారు, అలాగే యలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అనే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు, వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గణబాబు గారు, అలాగే నాకు తోడుగా ఉంటూ నా విజయంలో నేను డిప్యూటీ మేయర్ గా అవడానికి సహకరించినటువంటి నా తోటి కార్పొరేటర్లు, అదేవిధంగా నన్ను ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో 64 వార్డులు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలు, అదేవిధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.